హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్జెడ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనకు ఎన్విఎస్ నవోదయ విద్యాలయ సమితి గ్రూప్ బి అండ్ సి నాన్ టీచింగ్ పోస్ట్ నుండి మనకు 1377 పోస్టులు అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో ఇప్పుడైతే దీనికి సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై ఏ విధంగా చేయాలో ఈ వీడియో తెలుసుకుందాం. సో మీరు మాత్రం స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. సో ఇక్కడ వచ్చేసి దీనికి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ అయితే చూసుకోవచ్చు, నవోదయ విద్యాలయ సమితి. సో ఇక్కడ మనకు రిక్రూట్మెంట్ ఆఫ్ పోస్ట్ వచ్చేసి ఇక్కడైతే పోస్ట్ నేమ్ అనేది ఇక్కడైతే ఇచ్చారు. ఆ తర్వాత ఇక్కడ పోస్ట్ నేమ్ సంబంధించిన ఇక్కడైతే వాళ్ళు ఇక్కడ మనకు పోస్ట్ వైజ్ కేటగిరీ వైజ్ అయితే పోస్టులు అయితే మనకు ఇవ్వడం అయితే జరిగింది. సో పీడబ్ల్యూడీ క్యాండిడేట్ సంబంధించిన వాళ్ళు కూడా ఇక్కడైతే వాళ్ళు వేరే అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఆ తర్వాత మనం పోస్టుకు సంబంధించిన ఇక్కడైతే ఇక్కడ పోస్ట్ నేమ్ చూసుకోవచ్చు, తర్వాత క్వాలిఫికేషన్, ఏజ్ లిమిట్, తర్వాత శాలరీ అనేది చూసుకోవచ్చు. తర్వాత క్వాలిఫికేషన్ అయితే ఇక్కడైతే వాళ్ళు ఇవ్వడం అయితే జరిగింది. సో మనం దీంట్లో అయితే 10th ఇంటర్ డిగ్రీ వాళ్ళు చేసిన వాళ్ళు దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు. సో మనం ఓన్లీ 10th చదివినా దీనికైతే అప్లై చేసుకోవచ్చు, ఇంటర్ చదివినా డిగ్రీ చదివినా మీరు సపరేట్గా అయితే దీనికైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. సో మీకు సంబంధించిన పోస్టును బట్టి ఇక్కడ క్వాలిఫికేషన్ బట్టి మీరైతే అప్లై అయితే చేసుకోండి. సో ఓన్లీ 10th పాస్ అయిన వాళ్ళు కూడా అయితే అప్లై చేసుకోవచ్చు, ఇంటర్ పాస్ అయిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు, డిగ్రీ పాస్ అయిన వాళ్ళు కూడా దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ వచ్చేసి మీకు సంబంధించిన పోస్టును బట్టి ఇక్కడ క్వాలిఫికేషన్ బట్టి మీరైతే అప్లై అనేది చేసుకోండి. సో ఇప్పుడైతే మనం ఏ విధంగా ఆన్లైన్ అప్లై చేయాలో ఈ వీడియో తెలుసుకుందాం. సో ఇక్కడ వచ్చేసి మనకు ఇక్కడ నవోదయ విద్యాలయ సమితి రిక్రూట్మెంట్ సంబంధించిన ఆన్లైన్ ఫామ్ పోర్టల్ అనేది ఈ విధంగా అయితే వస్తుంది. సో ఇక్కడ వచ్చేసిన తర్వాత మనకు న్యూ క్యాండిడేట్ రిజిస్టర్ హియర్ ఉన్నాయి కదా, సో దీని మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. సో ఇచ్చేస్తే మనకు ఈ విధంగా అయితే మనకు ఓపెన్ అనేది అయిపోతుంది ఇన్స్ట్రక్షన్ అనేది. సో ఇక్కడ వచ్చేసిన తర్వాత ఇక్కడ స్క్రోల్ అయితే చేయండి. సో స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడైతే అగ్రీ అనేది చేసేయండి. దీంట్లో టిక్ మార్క్స్ అనేది ఇక్కడ మార్క్ అనేది చేసిన తర్వాత సబ్మిట్ మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. సో ఇచ్చేస్తే మనకు నెక్స్ట్ ఈ విధంగా అయితే వస్తుందన్నమాట. సో ఇక్కడ లాగిన్ అండ్ ఐడెంటిఫికేషన్ వచ్చేసి మనకు ఆన్లైన్ సబ్మిషన్ అప్లికేషన్ ఫామ్ అయితే ఉండాలి. సో ఇక్కడైతే మీకు ఆధార్ కార్డు ఉంటే ఇక్కడ ఆధార్ కార్డు పైన మీదైతే లాగిన్ చేసి క్రియేట్ చేసి లాగిన్ అయితే చేసుకోవచ్చు. ఒకవేళ మీకు డిజిలాకర్ అకౌంట్ ఉంటే ఇక్కడైతే దీని మీద క్లిక్ చేసి మీరు ఇక్కడ కింద స్క్రోల్ చేస్తుంటే డిజిలాకర్ మీద అయితే ఇక్కడ అటాచ్ చేసుకొని మీకు సంబంధించిన లింక్ అనేది చేసుకోవచ్చు. తర్వాత మీరు సంబంధించిన వేరే డిజిలాకర్ కానీ ఇక్కడ అకాడమిక్ ఇక్కడ ఏబీసీ ఐడి కార్డు కానీ ఇక్కడ మీకు సంబంధించిన క్రెడిట్ కార్డ్ ఏబిసిడి కానీ తర్వాత పాస్పోర్ట్ సంబంధించిన లాగిన్ క్రియేట్ చేసుకొని మీరైతే లాగిన్ అయితే చేసుకోవచ్చు. సో మీకు ఆధార్ కార్డు ఉంటే ఇక్కడ ఆధార్ కార్డు మీద అయితే క్లిక్ చేసి ఇక్కడైతే మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ జనరల్ ఓటీపీ మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఫ్రెండ్స్, మనం లాగిన్ చేసిన తర్వాత ఈ విధంగా మనకు రిజిస్ట్రేషన్ పేజ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. సో ఇక్కడ వచ్చేసి క్యాండిడేట్ నేమ్, మీ యొక్క 10th మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉన్నదో మీ యొక్క నేమ్ అనేది క్యాపిటల్ లెటర్లో అయితే ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క ఫాదర్ నేమ్ మీ యొక్క ఎస్ఎస్సీ మార్క్స్ మెమోలో ఉన్నట్టు ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క మదర్ నేమ్ సేమ్ యాస్టిస్గా ఏ విధంగా ఉన్నదో అదే విధంగా ఇక్కడైతే ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్, డే, మంత్, ఇయర్ ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడైతే మీ యొక్క జెండర్ మేలా ఫీమేల్ దీంట్లో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. ఆ తర్వాత కేటగిరీ మీరు అండర్స్ కేటగిరీ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ ఇక్కడ ఎస్సీ ఎస్టీ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. ఆ తర్వాత ఇక్కడ ఎక్స్ సర్వీస్ మ్యాన్, సో మీరు ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉంటే ఇక్కడైతే ఎస్ చేసేయండి, లేకపోతే నో మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఆ తర్వాత ఆర్ యూ ఏ రెగ్యులర్ ఎంప్లాయీ ఆఫ్, సో మీరు రెగ్యులర్ ఎంప్లాయీ ఎన్విఎస్ కానీ ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ఉంటే ఇక్కడైతే ఇచ్చేసేయండి, లేకపోతే ఇక్కడ నన్ అబౌవ్ ఉన్నాయి కదా, సో దీని మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఆ తర్వాత ఇక్కడైతే ఈమెయిల్ అడ్రస్ అయితే ఇచ్చేయాలి. తర్వాత ఇక్కడ కన్ఫర్మ్ ఈమెయిల్ అడ్రస్ అనేది ఇచ్చేసేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మొబైల్ నెంబర్ అయితే ఇచ్చేసేయండి. తర్వాత మళ్ళీ కన్ఫర్మ్ అనేది మొబైల్ నెంబర్ ఇచ్చేసేయండి. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి ఐడెంటిటీ టైప్, సో మీ యొక్క ఐడెంటిటీ ప్రూఫ్ అనేది ఇక్కడైతే సెలెక్ట్ అయితే చేసుకోండి. పాన్ కార్డ్, పాస్పోర్ట్, ఇక్కడ రేషన్ కార్డ్ కానీ ఇక్కడైతే ఓటర్ ఐడి, ఇక్కడ ఆధార్ కార్డ్ ఉంటే ఆధార్ కార్డ్ మీద అయితే క్లిక్ చేసి మీకు సంబంధించిన ఐడెంటిఫికేషన్ నెంబర్ అయితే ఇక్కడైతే ఇచ్చేసేయండి. సో ఇచ్చేసిన తర్వాత ఇక్కడ పీడబ్ల్యూడీ క్యాండిడేట్ ఉంటే ఇక్కడైతే 40% అబౌవ్ ఉంటే ఇక్కడైతే ఇచ్చేసేయండి, లేకపోతే నో మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మనం కరెస్పాండ్ అడ్రస్ అయితే ఇవ్వాలి. సో మీకు సంబంధించిన ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇంటి నెంబర్ అయితే ఇచ్చేసేయండి. సో ఇచ్చేసిన తర్వాత మీ యొక్క ఊరి పేరు అనేది ఇక్కడైతే ఎంటర్ అయితే చేసేయండి. సో చేసేసిన తర్వాత ఇక్కడ సబ్ లొకాలిటీ అనేది మీ యొక్క ఊరి పేరు అనేది ఇక్కడైతే ఎంటర్ అయితే చేసేయండి, సబ్ లొకాలిటీ అనేది. సో ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క లొకాలిటీ ఎక్కడ ఉంటుందో మీ యొక్క ఊరి పేరు అనేది ఇక్కడైతే ఇచ్చేసేయండి. సో ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకు కంట్రీ ఇండియా వచ్చేస్తుంది. ఆ తర్వాత స్టేట్ వచ్చేసి మీ యొక్క స్టేట్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. సో ఈ విధంగా స్టేట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకు డిస్టిక్ అనేది వస్తాయి, దీంట్లో అయితే మీ యొక్క డిస్టిక్ సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క పిన్ కోడ్, డిస్టిక్ పిన్ కోడ్ అనేది ఇక్కడైతే జాగ్రత్తగా అయితే ఎంటర్ చేసేయండి. సో చేసేసిన తర్వాత మీకు కరెస్పాండర్స్ మరియు పర్మనెంట్ అడ్రస్ సేమ్ ఉంటే ఇక్కడ టిక్ చేసేయండి. ఆటోమేటిక్గా మనకు ఇక్కడ పర్మనెంట్ అడ్రస్ అనేది సేమ్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో ఒకవేళ మీకు పర్మనెంట్ అడ్రస్ వేరే ఉంటే ఇక్కడ అన్బాక్స్ చేసేసి మీరైతే వేరే డీటెయిల్స్ అయితే ఇచ్చేయచ్చు. ఒకవేళ సేమ్ ఉంటే ఇక్కడ టిక్ బాక్స్లో ఇచ్చేసి ఇక్కడ ఈ విధంగా అయితే వచ్చేసిన తర్వాత మనం ఇక్కడ స్క్రోల్ చేస్తా అంటే మనం పాస్వర్డ్ అయితే క్రియేట్ చేసుకోవాలి. సో మనకు పాస్వర్డ్ ఏ విధంగా ఉండాలంటే మీకైతే చూపెడతాను. సో మనకు క్యాపిటల్ వచ్చేసి సపోజ్ క్యాపిటల్ ఆల్ఫాబెట్ ఉండాలి, తర్వాత నెంబర్కి, తర్వాత మనకు ఎడ్దర్ కానీ హ్యాష్ ట్యాగ్ కానీ ఇచ్చేసాలి. తర్వాత మీ యొక్క నేమ్ అనేది స్మాల్ లెటర్ అనేది ఇక్కడైతే ఎంటర్ అయితే చేసేయండి. సో ఈ విధంగా చేసేసిన తర్వాత
మనకు లెంత్ వచ్చేసి 8 to 13 క్యారెక్టర్ మధ్య అయితే ఉండాలని ఇక్కడైతే మెన్షన్ చేశారు. సో ఈ విధంగా అయితే ఇచ్చేసేయండి. తర్వాత కన్ఫర్మ్ పాస్వర్డ్ కూడా సేమ్ యాస్టీగా ఇచ్చేసేయండి. తర్వాత సెక్యూరిటీ క్వశ్చన్. సో మీకు సంబంధించిన మీరు ఎక్కడ పుట్టారో, తర్వాత సిటీ నేమ్, తర్వాత ఇక్కడైతే ఫేవరెట్ పీట్, తర్వాత ఇక్కడ మదర్ మిడిల్ నేమ్, తర్వాత హై స్కూల్ అటెండ్ సంబంధించిన ఇక్కడైతే క్వశ్చన్ అయితే ఎంచుకోండి. తర్వాత దానికి సంబంధించిన ఆన్సర్ అనేది ఇక్కడైతే ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సెక్యూరిటీ పిన్ అనేది ఇక్కడ మనకు క్యాప్చర్ అవ్వబడుతుంది కదా, ఈ పిన్ అయితే ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడైతే అగ్రీ ఉన్నాయి కదా, సో ఈ అగ్రీ దీంట్లో అయితే టిక్ వేసేసిన తర్వాత ఇక్కడ మనకు సబ్మిట్ అనే ఆప్షన్ ఉంది కదా, సో దీన్ని మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే మనకు రిజిస్ట్రేషన్ ఫామ్ ప్రివ్యూ అనేది వస్తుంది. సో ఇక్కడైతే మీ యొక్క డీటెయిల్స్ అయితే జాగ్రత్త అయితే చూసుకోండి ఇప్పుడైతే ఎంటర్ చేసినవి. సో తర్వాత అయితే మనకు డేట్ ఆప్షన్ మాత్రం ఇవ్వరు. సో ఇక్కడైతే మనకు నేము, తర్వాత ఇక్కడ ఫాదర్ నేమ్, తర్వాత ఇక్కడ మదర్ నేమ్, తర్వాత ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్, తర్వాత మొబైల్ నెంబర్, ఈమెయిల్ అడ్రస్ అనేది ఈ విధంగా అయితే మీరు టిక్ అనేది ఈ విధంగా అయితే ఇచ్చేయండి అనమాట. సో ఈ విధంగా ఇచ్చేస్తే మనకు ఇవి అయితే కరెక్ట్ అయితే ఉండాలి. సో మిగతాయి మనకు రాంగ్ ఉన్నాయి, ఏం అవసరం లేదు. సో ఈ విధంగా అయితే కేర్ఫుల్గా ఇక్కడ చూసుకున్న తర్వాత ఇక్కడ అగ్రీ అనేది చేసేయండి. ఒకవేళ మీరు ఎడిట్ చేయాలనుకుంటే ఇక్కడైతే ఎడిట్ రిజిస్ట్రేషన్ ఫామ్ మీద క్లిక్ చేసి మనకు ఎడిట్ అనేది అయిపోతుంది. ఒకవేళ అన్ని కరెక్ట్గా ఉంటే ఇక్కడైతే సబ్మిట్ అండ్ సెండ్ ఓటీపీ మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. సో ఇచ్చేస్తే మనకు రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది ఇక్కడ నుండి అయితే సబ్మిట్ అనేది అయిపోతుంది. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మీ యొక్క మొబైల్ నెంబర్ లేదా ఈమెయిల్ ఐడికి అనేది ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసేయండి. తర్వాత ఇక్కడైతే ఈ క్యాప్చర్ పిన్, సెక్యూరిటీ పిన్ అనేది ఎంటర్ చేసి ఇక్కడైతే సబ్మిట్ మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే మనకు అకౌంట్ అనేది వెరిఫై అనేది అయిపోతుంది. సో ఇక్కడ మనకు అప్లికేషన్ నెంబర్ మరియు పాస్వర్డ్ అయితే మన యొక్క ఈమెయిల్ అడ్రస్ వాళ్ళైతే సెండ్ చేయడం అయితే జరుగుతుంది. సో మీరు అక్కడ నుండి అయితే ఇక్కడ వచ్చేసి మనకు అప్లికేషన్ నెంబర్ అయితే ఇక్కడ అప్లికేషన్ నెంబర్ ఇచ్చేసిన తర్వాత మీరు ఏ పాస్వర్డ్ ఇచ్చారో ఆ యొక్క పాస్వర్డ్ ఎంటర్ చేసి ఇక్కడైతే సెక్యూరిటీ పిన్ ఎంటర్ చేసి ఇక్కడ సబ్మిట్ మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. నెక్స్ట్ అయితే మనకు డెస్క్బోర్డ్ అనేది ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అనేది చూపెట్టింది. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనం మొబైల్ నెంబర్ అయితే వెరిఫై చేసుకోవాలి. సో ఇక్కడ మొబైల్ వెరిఫై మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. సో ఇచ్చేస్తే మీ యొక్క మొబైల్ నెంబర్ అనేది ఇక్కడ వచ్చేస్తుంది. తర్వాత ఇక్కడ క్యాప్చర్ ఎంటర్ చేసి ఇక్కడ సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేసి మనం మొబైల్ నెంబర్ వెరిఫై చేసుకున్న తర్వాత అప్లికేషన్ ఫామ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. సో ఇక్కడ వచ్చేసి మీ యొక్క పోస్ట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. మీరు ఏ పోస్ట్కి అయితే ఎలిజిబుల్ అయితే ఉన్నారో సో దీంట్లో అయితే ఈ విధంగా టిక్ వేసేస్తే మనకు ఈ విధంగా క్వాలిఫికేషన్ అయితే అడుగుతుంది. సో దీంట్లో అయితే ఈ విధంగా అయితే టిక్ వేసేయండి. సో మీకు సంబంధించిన పోస్ట్ అనేది ఈ విధంగా అయితే మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే మనకు ఈ విధంగా అయితే మనకు స్కిల్ టెస్ట్ అనేది అడుగుతుంది. నేను స్టెనోగ్రఫర్ చేసినాను కాబట్టి ఇక్కడైతే నాకు స్కిల్ టెస్ట్ అనేది ఏ లాంగ్వేజ్లో అయితే ఇస్తామని అంటుంది. సో నేనైతే ఈ విధంగా హిందీలో లేకపోతే ఇంగ్లీష్లో అయితే మీరైతే ఇచ్చేసేయండి ఈ విధంగా. సో మీకు సంబంధించిన ఇక్కడ క్వాలిఫికేషన్ బట్టి ఇక్కడైతే మీరైతే అప్లై అయితే చేసుకోండి. సో జాగ్రత్తగా నోటిఫికేషన్ చూసి ఆ తర్వాత ఇక్కడ అగ్రీ చేసిన తర్వాత ఇక్కడైతే మనకు సేవ్ అండ్ నెక్స్ట్ ఉన్నాయి కదా, సో దీని మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. నెక్స్ట్ అయితే మనకు పర్సనల్ డీటెయిల్స్ అయితే వస్తాయి. సో ఇక్కడ వచ్చేసి మనం నేషనాలిటీ అయితే సెలెక్ట్ చేసుకోవాలి, ఇండియన్ అని. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మ్యారిటల్ స్టేటస్, సో మ్యారీడ్ అండ్ మ్యారీడ్ దీంట్లో అయితే ఇచ్చేసేయండి. సో ఇచ్చేసిన తర్వాత ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. సో ఇచ్చేస్తే మనకు పర్సనల్ డీటెయిల్స్ అయితే సేవ్ అనేది అయిపోతుంది. ఈ విధంగా ఓకే మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఆ తర్వాత ఇక్కడ కమ్యూనికేషన్ డీటెయిల్స్ అంటే అడ్రస్ అయితే వస్తాయన్నమాట. సో ఇక్కడ వచ్చేసి మీరు ఇక్కడ టైప్ ఆఫ్ ప్లేస్, సో మీరు అర్బన్ ఏరియా, రూరల్ ఏరియా దీంట్లో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. సో ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి మనం ఇక్కడ అడ్రస్ అనేది చూసుకున్న తర్వాత ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఆటోమేటిక్గా అప్డేట్ అయి ఉంటుంది కాబట్టి. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మనం క్వాలిఫికేషన్ అయితే యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడైతే మనం ఇక్కడ ఎగ్జామ్ వచ్చేసి పాస్వర్డ్ వచ్చేసి 10th అనేది దీంట్లో అయితే 10th అనేది ఇక్కడ ఈ విధంగా అయితే ఇచ్చేసేయండి. తర్వాత పాసింగ్ మంత్, ఎప్పుడైతే పాసింగ్ అయ్యారో మీ యొక్క ఇక్కడైతే మంత్ అనేది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇయర్, ఎప్పుడైతే ఏ ఇయర్లో అయితే మీరు పాస్ అయ్యారో 10th అనేది ఈ విధంగా ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క బోర్డ్ నేమ్ అనేది ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క 10th రూల్ నెంబర్ ఇచ్చేసేయండి. తర్వాత మీకు మార్క్స్ పర్సెంటేజ్ ఎన్ని ఇచ్చినాయో మార్క్స్ పర్సెంటేజ్ అన్నీ అయితే ఇచ్చేసేయండి. సో ఇచ్చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి 12th, సో మీరు ఇంటర్మీడియట్ సంబంధించిన ఇక్కడ 12th అనేది ఇచ్చేసేయండి. తర్వాత మీరు ఎప్పుడు పాసింగ్ అయ్యారో ఆ యొక్క మంత్ అనేది ఇచ్చేసేయండి. తర్వాత ఇయర్, సో ఈ ఇయర్లో పాసింగ్ అయ్యారో ఆ యొక్క ఇయర్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. సో చేసుకున్న తర్వాత మీ యొక్క బోర్డ్ నేమ్ లేదా ఇన్స్టిట్యూట్ నేమ్ ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క ఇంటర్మీడియట్ ఇక్కడ రూల్ నెంబర్ ఇచ్చేసేయండి. తర్వాత మీరు ఇంటర్మీడియట్లో ఎంత మార్క్స్ అయితే వచ్చినాయో అంత మార్క్స్ అనేది ఇక్కడైతే ఎంటర్ అయితే చేసేయండి. సో పర్సెంటేజ్లో ఈ విధంగా ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత ఒకవేళ మీకు ఇంతకన్నా ఎక్కువ హయ్యర్ క్వాలిఫికేషన్ ఉంటే ఇక్కడైతే యాడ్ మీద క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా అయితే యాడ్ అయితే చేసుకోవచ్చు. సో ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ అగ్రీ అని ఉన్నాయి కదా, సో దీంట్లో అయితే టిక్ చేసిన తర్వాత ఇక్కడైతే సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఉంటే ఇక్కడైతే సెలెక్ట్ అయితే చేసుకోండి. ఒకవేళ ఎక్స్పీరియన్స్ ఉంటే ఇక్కడైతే ఎస్ మీద క్లిక్ చేసి మీకు సంబంధించిన ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ అయితే ఇచ్చేసేయండి. ఒకవేళ లేకపోతే ఇక్కడ సింపుల్గా నో మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. సో ఇచ్చేసిన తర్వాత ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ ఇచ్చేస్తే మనకు ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ అయితే ఇక్కడ నుండి అయితే సేవ్ అనేది అయిపోతుంది ఈ విధంగా. సో అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనం ఎగ్జామ్ సెంటర్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో మీ యొక్క ఫస్ట్ స్టేట్ ఇక్కడ వచ్చేసి ఫస్ట్ చాయిస్ అనేది ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోండి మీ యొక్క స్టేట్ అనేది. సో ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి ఎగ్జామ్ సిటీ ఫస్ట్ చాయిస్ అనేది ఇక్కడైతే సెలెక్ట్ అయితే చేసుకోండి ఈ విధంగా. సెలెక్ట్ చేసుకున్న తర్వాత సెకండ్ స్టేట్ చాయిస్ అనేది దీంట్లో అయితే ఇంకోసారి అయితే మీ యొక్క స్టేట్లో ఎన్ని ఇక్కడ సెంటర్స్ ఎగ్జామ్ సిటీ సెంటర్స్ ఉంటాయో సో అన్నీ అయితే దీంట్లో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. తర్వాత థర్డ్ చాయిస్ ఈ విధంగా అయితే సో మీ యొక్క సెంటర్లో ఎంత స్టేట్
స్టేట్ ఉంటాయి మనకు ఎగ్జామ్ సిటీస్ ఇక్కడ సిటీస్ అనేది. సో అన్నీ అయితే ఇక్కడైతే సెలెక్ట్ అయితే చేసుకోండి. సో ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. సో ఇచ్చేస్తే మనకు ఎగ్జామ్ సెంటర్ డీటెయిల్స్ అయితే సేవ్ అనేది అయిపోతుంది ఈ విధంగా. సో అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనం డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయాలి. సో ఇక్కడ వచ్చేసి ఫోటో. సో మనకు ఫోటో వచ్చేసి మినిమం సైజ్ 10 to 200 KB అయితే ఉండాలి. సో ఇక్కడ బ్రౌజ్ మీద క్లిక్ చేస్తే మనకు ఫైల్ నేమ్ వచ్చేస్తుంది. తర్వాత ఇక్కడైతే మన ఫోటో అనేది వచ్చేస్తుంది. తర్వాత సిగ్నేచర్ వచ్చేసి మనకు ఇక్కడ 4 KB నుండి 30 KB అయితే ఉండాలి జేపీజీ ఫార్మాట్లో. సో ఇక్కడ బ్రౌజ్ మీద క్లిక్ చేస్తే మనకు ఇక్కడ సిగ్నేచర్ అయితే వచ్చేస్తుంది. తర్వాత మీ యొక్క కేటగిరీ సర్టిఫికేట్ ఇక్కడ PDF ఫార్మాట్లో అయితే అప్లోడ్ చేయాలి. 500 ఇక్కడ 50 నుండి 300 KB అయితే అప్లోడ్ అయితే చేయాలి. ఇక్కడ బ్రౌజ్ మీద క్లిక్ చేస్తే మనకు ఇక్కడ ఫైల్ అనేది ఇక్కడ నేమ్ అనేది PDF అనేది వచ్చేస్తుంది. తర్వాత ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ థంబ్. సో ఇక్కడైతే మీ యొక్క థంబ్ అనేది ఇక్కడైతే ఇక్కడ 10 to 200 KB అయితే ఇక్కడైతే అప్లోడ్ అయితే చేయాలన్నమాట. సో లెఫ్ట్ హ్యాండ్ థంబ్ అనేది. సో రైట్ హ్యాండ్ ఉన్న పర్వాలేదు, లెఫ్ట్ హ్యాండ్ ఉన్న అయితే పర్వాలేదు. సో ఇక్కడైతే బ్రౌజ్ మీద క్లిక్ చేస్తే మనకు ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ థంబ్ అనేది వచ్చేస్తుంది. సో ఈ విధంగా అయితే మీరు డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడైతే మనకు సబ్మిట్ అనే ఆప్షన్ ఉంది కదా. సో దీని మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. సో ఇచ్చేస్తే మనకు ఇక్కడ డాక్యుమెంట్స్ అయితే సేవ్ అనేది అయిపోతుంది ఈ విధంగా. సో నెక్స్ట్ వచ్చేసి మనకు అప్లికేషన్ ఫామ్ ప్రివ్యూ అనేది వస్తుంది. సో ఇప్పుడైతే మనం ఎన్ని డీటెయిల్స్ అయితే ఎంటర్ చేసినామో సో అన్ని డీటెయిల్స్ అయితే ఇక్కడైతే వస్తాయన్నమాట. సో మీరైతే జాగ్రత్తగా అనేది దీంట్లో అయితే చూసుకోండి. ఏమైనా మిస్టేక్ ఉంటే మీరు బ్యాక్ వెళ్ళిపోయి ఎడిట్ అనేది చేసుకోవచ్చు. సో ఈ విధంగా అన్ని చూసుకున్న తర్వాత ఇక్కడ ఫైనల్ సబ్మిట్ ఉన్నాయి కదా. సో దీని మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. సో ఇచ్చేస్తే మనకు ఇక్కడ ఫైనల్ సబ్మిట్ అనే ఆప్షన్ ఉంది కదా. సో దీని మీద క్లిక్ చేస్తే మనకు మొత్తానికి అయితే ఇప్పుడు ఫైనల్ సబ్మిట్ అనేది అయిపోతుంది. సో ఇక్కడ యువర్ అప్లికేషన్ ఫామ్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్ అని వచ్చేసింది. ఓకే మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఆ తర్వాత ఈ విధంగా అయితే మనకు అమౌంట్ అనేది చూపెడుతుంది. సో ఇక్కడ అమౌంట్ అనేది వచ్చేసిన తర్వాత పే నౌ ఆప్షన్ మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. సో ఇచ్చేస్తే మనకు నెక్స్ట్ అనేది పేమెంట్ పేజ్ అనేది ఈ విధంగా అయితే తీసుకొస్తుంది. సో ఇక్కడైతే మీరైతే చూసుకోవచ్చు. కాస్త అయితే వెయిట్ చేయండి. సో ఈ విధంగా వచ్చేసిన తర్వాత మీరైతే అప్లై ఫర్ పోస్ట్. సో HDFC ఇక్కడ కెనడా ఇక్కడ ఏ బ్యాంక్ ద్వారా అయితే మీరు చేయాలనుకుంటున్నారో సో ఇక్కడ దాని మీద అయితే ప్రెస్ చేయండి. సో ప్రెస్ చేస్తే ఈ విధంగా అయితే పే నౌ ఆప్షన్ వస్తుంది. సో ఇక్కడ పే నౌ మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. సో ఇచ్చేస్తే మనకు ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్కి అయితే తీసుకోబోతుంది అనమాట. సో ఇక్కడైతే మనం చూసుకోవచ్చు. ఈ విధంగా వచ్చేసిన తర్వాత ఇక్కడ స్క్రోల్ చేస్తా అంటే మీరు నెట్ బ్యాంకింగ్ ఇక్కడ నెట్ బ్యాంకింగ్ తర్వాత ఇక్కడ డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్ ద్వారా అయితే మీరైతే ఏ కార్డ్ ద్వారా అయితే చేయాలనుకుంటున్నారో సో ఇక్కడైతే డెబిట్ కార్డ్ మీద అయితే క్లిక్ చేసేయండి. తర్వాత అదర్ పేమెంట్ ఉంటే అదర్ పేమెంట్ ఇక్కడ UPI ద్వారా అయితే మీరైతే చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ కన్ఫర్మ్ మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. సో ఇచ్చేస్తే నెక్స్ట్ మనకు ఈ విధంగా అయితే డీటెయిల్స్ అయితే అడుగుతుంది. సో ఇక్కడ వచ్చేసిన తర్వాత ఇంకోసారి అయితే కన్ఫర్మ్ మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. సో ఇచ్చేస్తే మనకు నెక్స్ట్ కార్డు డీటెయిల్స్ అయితే ఈ విధంగా అయితే మనం అడగొచ్చు. సో మీరు కావాలంటే మీరు UPI ద్వారా అయితే చేసుకోవచ్చు అన్నమాట. సో ఇక్కడ వచ్చేసి మీ యొక్క కార్డ్ నెంబర్ తర్వాత ఎక్స్పైరీ మంత్ ఎక్స్పైరీ ఇయర్ ఇచ్చేసండి. తర్వాత కార్డ్ హోల్డర్ పైన ఎవరి నేమ్ ఉందో ఆ యొక్క నేమ్ ఇచ్చేసండి. తర్వాత CV నెంబర్ బ్యాక్ సైడ్ అయితే 3 digit కార్డ్ వెరిఫికేషన్ నెంబర్ ఉంటుంది. అదైతే ఇచ్చేసిన తర్వాత ఇక్కడ క్యారెక్టర్ ఈ యొక్క క్యాప్చర్ ఎంటర్ చేసి ఇక్కడ పే నౌ మీద క్లిక్ చేస్తే మనకు పేమెంట్ అయిపోయిన తర్వాత అప్లికేషన్ ఫామ్ ప్రింట్ అనేది వచ్చేస్తుంది. సో మీరైతే ఆ యొక్క ఫామ్ని ప్రింట్ అనేది తీసుకోండి ఎప్పుడైనా ఫ్యూచర్ అవసరం కోసం. సో ఈ విధంగా అయితే మనకు NVS నవోదయ విద్యాలయ సమితికి సంబంధించిన గ్రూప్ B and C సో నాన్ టీచింగ్ పోస్ట్కి సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై అనేది ఈ విధంగా అయితే చేయండి. సో మీరైతే ఆన్లైన్ ఫామ్ అప్లై చేసేటప్పుడు ఏమైనా మీకు డౌట్స్ ఉంటే నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ ఇవ్వండి. నేనైతే తొందరగా అయితే రిప్లై ఇస్తాను. సో ఫ్రెండ్స్ ఈ విధంగా మనకు నవోదయ విద్యాలయ సమితికి సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై అనేది ఈ విధంగా అయితే చేయండి. సో ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్టయితే షేర్ లైక్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.